సిద్దిపేట జిల్లా మద్దూరులోని తెలంగాణ మోడల్ స్కూల్లో కంప్యూటర్లు ల్యాప్టాప్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దసరా సెలవులకు ముందు కంప్యూటర్ ల్యాబ్లోని 3 కంప్యూటర్లు 9 ల్యాప్టాప్లను పాఠశాల సిబ్బంది ఓ అట్టపెట్టెలో పెట్టి భద్రపరిచి గదికి సీల్ వేశారు. సెలవుల తర్వాత ల్యాబ్ తలుపులు తెరవగా కంప్యూటర్లు చోరీ జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. ల్యాబ్లోని సీసీ కెమెరాలను తొలగించి 4 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. రిఓపెన్ సందర్భంగా స్టాఫ్ కూడా మార్నింగ్ 9 o'clockకి అందరం రావడం జరిగింది. రాగానే అన్ని రూమ్స్ ఓపెన్తో పాటుగా ల్యాబ్స్ అన్ని కూడా ఓపెన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. ఆ క్రమంలో ల్యాబ్ ఓపెన్ చూడగానే అందులో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ తర్వాత సిస్టమ్స్ కూడా కొన్ని పోయినాయని తెలుసుకుంటాం. అందులో 9 ల్యాప్టాప్స్ తర్వాత 3 సిస్టమ్స్ కూడా పోయినాయి. చేయితో కానీ లేకపోతే ఒక కర్రతో కానీ దాన్ని సైడ్ తిప్పేసి ఆ తర్వాత డ్రిల్స్ ఓపెన్ చేసేసి అందులో నుంచి తెప్పి చేయడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ